కోర్ కన్విక్షన్ స్టార్ట్ చేసి February 5th నుంచి 12 కోర్ కన్విక్షన్స్లో మనం చూసుకుంటూ వస్తున్నాం అబ్బాయి. నెంబర్ 1 ఏమనుకున్నాం మనం, అదే మిషన్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పి. ఓకే, నెంబర్ 2 ఏంటంటే ఇంట్లో మొదలు పెట్టాలి మనం, బిగిన్స్ అట్ హోమ్. నెంబర్ 3 ఓకే, డిసైపుల్ మేకింగ్ అనేది వాక్యానుసారంగా ఉండాలి కంప్లీట్గా అది. నెంబర్ 4 పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నడిపించబడుతూ ఉండాలి మనం. అంత మాత్రమే కాదు, అసలు యాక్చువల్లీ లోపల అంతరంగంలో మార్పును కలిగేటట్టు మనం గమనిస్తుండాలి. బయట బాగానే పాడుతున్నాడు బాబు అని అనుకోకండి, అర్థమవుతా, అంతరంగంలో ఎలా మనం తయారవుతున్నాడు అని ఇంపార్టెంట్. ఆ తర్వాత నెంబర్ 6 మనం చూసుకున్నాం అబ్బాయి, రిలేషనాలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే మంచి బాంధవ్యంతో ఈ పరిచర్య చేస్తూ ఉండాలని చెప్పి. ఆల్ రైట్, 7th పాయింట్ అబ్బాయి ఈరోజు, డిసైపుల్షిప్ మస్ట్ బీ రిప్రొడ్యూసిబుల్ ప్రాసెస్. ఓకే, అంటే రిప్రొడ్యూషన్ అంటే ఫలభరితమై ఉండాలి అసలు యాక్చువల్లీ డిసైపుల్షిప్ అనేది. గుర్తుపెట్టుకోండి అబ్బాయి, అంటే నీ ద్వారా ఇంకొకరు తయారవ్వాలి, ఇంకొకరు తయారవుతుండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా, కొన్ని వర్డ్స్ గమనించండి. రిప్రొడ్యూసిబుల్ అని అంటే రిపీట్ కావాలా, నీ జీవితంలో జరిగింది ఇంకో జీవితంలో కూడా నువ్వు జరిగించాలా, డూప్లికేట్ చేయాలా. ఇంకో శ్రీనివాస్ గారు ఉండాలా మీ చర్చ్లో, ఇంకో కరుణ ఉండాలి మీ చర్చ్లో, ఇంకో సత్యబాబు ఉండాలా మీ చర్చ్లో. లేకపోతే ఇక మనం ఎలాంటి పరిచర్య చేస్తున్నాం అనేది ప్రశ్నార్థకరమైన పరిచర్య అయిపోతాయి, చాలా ప్రమాదకరం అబ్బాయి. ఇక మనతో సమాధి అయిపోతుంది, ఇంకో మాట చెప్తే సింపుల్గా. సో డిసైపుల్షిప్ అనేది రిప్రొడ్యూసిబుల్ ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే అబ్బాయి, బుక్లో నుంచి 25% మాత్రమే ఎక్కువ మెటీరియల్ ఇవ్వలేదు అబ్బాయి దీంట్లో, ఈ పాయింట్స్లో అయినా. కానీ నేను కొన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ మనకు 75% బయటికి వెళ్ళాల్సి వస్తుంది అబ్బాయి మనం. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తే ఏమన్నాడు, నీవు అనేక సాక్షుల ఎదుట, నెంబర్ 1 ఆయన నా వలన, నెంబర్ 2 ఇతరులకు నువ్వు చూసి. ఇక్కడ మనం గమనిస్తే రీప్రొడ్యూస్ అయింది అన్నట్టు, అది అర్థమవుతా, రీప్రొడ్యూస్ అయింది, అది డూప్లికేట్ అయింది. మళ్ళీ పౌలు డూప్లికేట్ ఎవరు, తిమోతికి డూప్లికేట్ ఎవరు, అదిగో సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించమని చెప్పింది చూడండి. అది రీప్రొడ్యూసబుల్ అని అంటే అబ్బాయి. బెనిహో గారు ఏమంటారు అంటే, రీప్రొడ్యూసబుల్ ప్రాసెస్ హెల్ప్స్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ డిసైపుల్స్ మేకర్స్ టు నో వాట్ టు డూ, హౌ టు డూ. నెక్స్ట్ వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇంత క్లాస్ ఉన్నారు, మీరు వింటున్నారు చూడండి, కానీ నెక్స్ట్ వాళ్ళు మాత్రం చక్కగా దీన్ని కొనసాగించటకు ఒక రోడ్ మ్యాప్ లాగా ఉంటుంది అన్నట్టు వాళ్ళకి అది. ఓకే, మళ్ళీ ఇంకో మాట ఏమంటారు అంటే, ఇన్ దిస్ వే వీ డు నాట్ లీవ్ డిసైపుల్ మేకింగ్ టు ఛాన్స్ అండ్ డిసైపుల్ మేకింగ్ బికమ్ సస్టైనబుల్. అది ఏదో మనం చేసినాం కాబట్టి చేసేయడం కాదు. డిసైపుల్షిప్ అని అంటే మనం చేయడం ద్వారా ఇతరులు చేస్తారు, ఇతరులు చేయడం ద్వారా అదిగో మళ్ళీ ఇంకొకరు అనేకులు చేస్తుంటారు. మనం అనుకుంటాం మనం ఒక్కరి ద్వారానే ప్రారంభమవుతుంది అబ్బా ఇది, కానీ అసలు మనం ఊహించలేకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ యేసుప్రభు చేసింది అదే. మరి అసలు యేసుప్రభు చేసింది పేతురు, యాకోబు, ఓకే, తర్వాత యోహాను, ఆ తర్వాత మిగతా వాళ్ళు, ఆ తర్వాత 70, ఆ తర్వాత ఎంతమంది అంటారు, ఓకే 120, ఆ తర్వాత 3000, 5000 అలా కొనసాగుతుంది. ఇక్కడ దాకా వచ్చింది డిసైపుల్షిప్. అది స్టార్ట్ చేసింది ఎవరండి, ఓన్లీ సత్యబాబే స్టార్ట్ చేసింది. అది దాని ఎఫెక్ట్ అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. అది డిసైపుల్షిప్ అన్నట్టే. నాకు ఇది చాలా మంచి అనిపించింది అబ్బాయి. ఇది యాపిల్ స్టోర్స్ అబ్బాయి. మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే యాపిల్ స్టోర్ వాళ్ళు చాలా క్రియేటివ్గా చేస్తారన్నట్టు. ఆ షాప్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి ఇది. ఓకే, సో కనుక ఈ యాపిల్ స్టోర్ వాళ్ళు ఎలా డిసైపుల్షిప్ చేస్తారని చెప్పి ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం అబ్బాయి మళ్ళీ మనం. ఓకే, వాళ్ళు ఏం చేస్తారనంటే, యాక్చువల్లీ కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు అంట, ఎగ్జాంపుల్ చెప్తానండి, వెంకీ సీను అని చెప్తానండి. వెంకీ ఏమో యాపిల్ స్టోర్ యొక్క ఎంప్లాయీ అయినా. సో కొత్తగా తీసుకున్నారు ఎవరు, శెట్టి శ్రీనివాస్ తీసుకున్నారు వాళ్ళు. సో శెట్టి శ్రీనివాస్ ఏం చేస్తాడనంటే, జాయిన్ కాగానే వెంకీ టీషర్ట్ ఉంటుందంట వాళ్ళకు, యాపిల్ టీషర్ట్తో ఉంటారు. ఎందుకంటే కస్టమర్ చూడగానే గుర్తుపడతారు, ఇది ఓకే ఇది యాపిల్కి సంబంధించిన ఎంప్లాయీ అని చెప్పి. సో కనుక వెంకీ పని చేస్తూనే ఉంటాడు అబ్బాయి. ఆ పని చేసేటప్పుడు పక్కనే కూర్చోబెట్టుకొని అన్నీ చూపిస్తుంటాడంట ఆయన. చూపించడమే కాకుండా వెంకీని అడుగుతూనే ఉంటాడు అన్నట్టు క్వశ్చన్స్, ఎలా హ్యాండిల్ చేయాలా, ఎలా చేయాలని చెప్పి. ఆల్ రైట్, అయిపోయింది ఇప్పుడు పని. నెక్స్ట్ ఒక 1 month తర్వాత ఇప్పుడు వెంకీ ఏం చేస్తాడంట తెలుసా, ఈ టీషర్ట్ తీసేసి శ్రీనివాస్కి ఇచ్చి, శ్రీనివాస్ ఆ టీషర్ట్ వేసుకొని, వెంకీ ఏమో మళ్ళీ సివిల్ డ్రెస్లో ఉంటాడు పైన, ఇక యాపిల్ డ్రెస్లో ఉంటాడు ఆయన. సో తన పక్కన నిలబడతాడు. తన పక్కన నిలబడి కస్టమర్స్ని తను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడు అనేది ఇక శ్రీనివాస్ కొనసాగిస్తుంటాడు అబ్బాయి. దట్ ఈస్ ద వే దే రీప్రొడ్యూస్ అంట అసలు యాక్చువల్లీ. ఇంకో ఎంప్లాయీని ఎలా చేయాలని చెప్పి. అసలు చాలా మంచిగా అనిపించిందండి. అసలు దేవుడు అసలు వీళ్ళకున్న క్రియేటివిటీ ఉన్న చూడండి, అది అద్భుతం. ఎగ్జాక్ట్లీ యేసుప్రభు అదే చేసిండు ఆయన.
అర్థమవుతా, తనతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇచ్చిండు అబ్బాయి, వాళ్ళకు కూడా అధికారం ఇచ్చిండు ఆయన. ఇంకో మాట మన కాంటెక్స్లో చెప్తే వాళ్ళకు కూడా పాటలు పాడడానికి అవకాశం ఇచ్చిండు, వాళ్ళకు కూడా వాక్యం ఇచ్చిండు, వాళ్ళ చేత బైబిల్ స్టడీ చేయించిండు ఆయన. దయ్యాలను వెళ్ళగొట్టిండు, వాళ్ళు సంతోషంగా వచ్చింది. సార్ అదేంటి సార్, మేము ఎవరం అసలు యాక్చువల్లీ మేము ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవడం ఏంట్రా బాబు అని హ్యాపీగా వచ్చింది. వాళ్ళందరూ చెప్పుకున్నారు అబ్బాయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి. దట్ ఈస్ డిసైపుల్షిప్. ఫిల్ చాన్ అనే దైవజనుడు ఏమంటాడంటే, డిసైపుల్షిప్ నీడ్స్ టు బి రీప్రొడ్యూసబుల్. ఖచ్చితంగా రీప్రొడ్యూసబుల్ కావాలి అబ్బాయి. ఇట్ కెనాట్ బి ఎ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, విత్ వన్ జనరేషన్ విజన్. ఇది ఒక్క జనరేషన్ అయ్యేదో కాదు, ఇది అర్థమవుతుందా? ఇట్ నీడ్స్ టు బి ప్రొలిఫిక్ అండ్ వైరల్. అంటే అది విస్తారంగా ఫలించాలి, వైరల్ అయిపోవాలి అసలు యాక్చువల్లీ. అరే డిసైపుల్షిప్ అని అంటే తణుకులో ఉన్న కరుణ దగ్గరికి వెళ్ళాలండి, అర్థమవుతా? డిసైపుల్షిప్ అంటే బొబ్బర్లంకాలో దాసరి దగ్గర దొరుకుతుంది. అసలు మీకు ఇంకో సంగతి చెప్పాలా మీకు, అసలు యాక్చువల్లీ అబ్బాయి ఈ మెటీరియల్ తీసుకొని బయట సంఘాలకు కూడా నేర్పించే మాదిరికరమైన సంఘం అయిపోవాలా మీది. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది బయటి సంఘంతో ఎలా మాట్లాడాలో అని చెప్పి. తద్వారా అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా చక్కగా ధైర్యంగా వెళ్ళి మనం పరిచయం చేయటకు ఎంతో అవకాశం ఉంటుంది అబ్బాయి. నేను దీన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు టక్కని ఇది న్యూస్ పేపర్లో వచ్చిందండి, అందుకొరకే తీసి పెట్టుకున్నాను నేను. సిఎన్ఏ న్యూస్ పేపర్లో ఎలా ఉన్నదంటే, మీరు చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా దే ఆర్ డిసైపుల్స్ అబ్బాయి అసలు యాక్చువల్లీ. మీరు చూడండి, ఆయన ఫౌండర్ హాంగ్ లియాంగ్ గ్రూప్కి ఆయన ఫౌండర్. ఆయన ఏం చేసిండండి, ఫాదర్ ఇద్దరు కొడుకులను తయారు చేసిండు ఆయన. ఆ ఇద్దరు కొడుకులు ఏం చేసిండు తెలుసా, వాళ్ళ కొడుకులను తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇది ఈ ఫ్యామిలీ ఏమంటుంది, ఫ్యామిలీదైనా సరే నేను చెప్పేది ఏమనంటే, దిస్ ఈజ్ ద వే ఆఫ్ డిసైపుల్షిప్. వాళ్ళ తాతగారు బాధపడనక్కర్లేదు, ఎందుకు తెలుసా, మనవళ్ళు మామూలుగా నడిపించట్లేదు బండి ఇప్పుడు అది, ఓకే. వాళ్ళ ఫాదర్స్ ఏమి సఫర్గా నక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ కొడుకులు ఎంత కేపబుల్ అయిపోయారో ఇప్పటికే అని చెప్పి. దిస్ ఇస్ సెక్యులర్ వరల్డ్ అబ్బాయి, గుర్తుపెట్టుకొని. ఇంకో మాటకు వస్తే బిబ్లికల్ వాల్యూస్ సెక్యులర్ వాడుకుంటున్నారు అబ్బాయి. మనమేమో తల కొట్టుకుంటూ కూర్చుంటాం అసలు యాక్చువల్లీ, మనం అంతా మనమే చేసుకుంటూ కూర్చుంటున్నాం మనం. రాంగ్ అది, గుర్తుపెట్టుకోండి అబ్బాయి. డిసైపుల్షిప్ షుడ్ బి రీప్రొడ్యూసబుల్, నెంబర్ 1, ఓకే. నెంబర్ 2 ఈరోజు అంటే 8th పాయింట్లో, ద స్మాల్ గ్రూప్ ఈజ్ ప్రైమరీ వెహికల్ ఫర్ డిసైపుల్షిప్. డిసైపుల్షిప్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అబ్బాయి, చిన్న గుంపుతోటి ఉండాలి. ఒక 3 లేకపోతే 4 మనం నడిపించే సెల్ గ్రూప్ వేరు, అర్థమవుతుందా? సో కనుక ఒక 3 లేకపోతే 4 లేకపోతే 2 చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అది. జాగ్రత్త వినండి. ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి అనంట. చిన్న గ్రూప్స్ వీళ్ళందరూ కూడా నాపై. వీరు అని అంటే ఎవరు, ఓకే, ఆ రోజు రక్షింపబడి మేడగదిలో ఒకే బలంగా నడిపించబడిన 120 మంది కూర్చోలేదు వారు, ఇంటింటైలే 120 అంటే ఏమంటారు దాన్ని, ఒక ఇంట్లో 120 మంది ఎలా పడతారండి ఆలోచించండి మీరు అసలు యాక్చువల్. అంటే దాని అర్థమైంది తెలుసా, గుంపులుగా విడిపోయారు అన్నట్టు వీళ్ళ 120 మంది మేడగదిలో, ఓకే. అక్కడ అభిషేకం పొందుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి అద్భుతంగా విస్తరించారు అబ్బాయి అసలు యాక్చువల్లీ ఇది, ఓకే. ఆల్ రైట్, బయటికి వస్తాం ఇప్పుడు మనం. దీన్ని ఏమంటారంటే అబ్బాయి అసలు యాక్చువల్లీ స్మాల్ గ్రూప్స్లో ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది, కమ్యూనిటీ అండ్ కనెక్షన్ ఉంటుంది అబ్బాయి దాని ద్వారా. అంటే ఒక సమాజంగా కూడుకుంటాము, ఆ సమాజంగా కూడుకున్నప్పుడు దాంట్లో కరెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. ఎలా ఉంటుందండి, అక్కడ డీపర్ రిలేషన్షిప్స్ జరుగుతాయి అబ్బాయి అక్కడ. స్మాల్ గ్రూప్స్ ప్రొవైడ్ అ స్పేస్ ఫర్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. చూసారా మీరు, స్మాల్ గ్రూప్స్లో కూర్చున్నప్పుడు ఒక 3తో కూర్చుంటే ఆ 3 గురించి మొత్తం డేటా అంతా మనకు తెలుస్తుంది అసలు యాక్చువల్లీ, అర్థమవుతా? నెక్స్ట్ టైం పూజించినప్పుడు అబ్బాయి అసలు యాక్చువల్లీ అమ్మాయి ఎలా ఉంది, ప్రెగ్నెంట్ అని చెప్పిన విన్నాంగా అన్నట్టుగా మాట్లాడతాం మనం. ఎందుకనంటే దగ్గరగా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. మెంబర్స్ క్యాన్ షేర్ స్ట్రగుల్, రిసీవ్ ప్రేయర్ అండ్ ఆఫర్ సపోర్ట్. చక్కగా మెంబర్స్ ఏం చేసి తెలుసా, వాళ్ళ స్ట్రగుల్స్ పంచుకుంటారు వాళ్ళు, వాళ్ళ ప్రార్థన చేయమని చెప్తారు వాళ్ళు, వాళ్ళ సపోర్ట్ కోరుకుంటారు అసలు యాక్చువల్లీ మిమ్మల్ని. ఆ తర్వాత సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. స్మాల్ గ్రూప్స్ హెల్ప్ పీపుల్ ఫీల్ కనెక్టెడ్. వాళ్ళు ఎంతవరకు అయిపోతారు అనంటే, ఇదండి మా కుటుంబము అనే ఒక నిర్ణయానికి వస్తారు అబ్బాయి వాళ్ళు. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, స్మాల్ గ్రూప్స్ కమ్యూనిటీ అండ్ కనెక్షన్ ద్వారా ఎంతో దీవెనకరంగా ఉంటుంది. స్మాల్ గ్రూప్స్లో రెండో విషయం ఏంటంటే, స్పిరిచువల్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అబ్బాయి స్మాల్ గ్రూప్స్లో, అర్థమైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బైబిల్ స్టడీ అండ్ డిస్కషన్, నెంబర్ 1. స్మాల్ గ్రూప్స్ ఫెసిలిటేట్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్క్రిప్చర్ అంట. చూసిరా మీరు, చిన్న గ్రూప్లో కూర్చున్నప్పుడు అసలు డీప్గా వెళ్ళిపోతాం మనం వాక్యంలో. ఎందుకంటే టైం మనకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి, సిగ్గుపడరు వాళ్ళు, ఏం బాధపడరు వాళ్ళు, మనం కూడా హ్యాండిల్ చేయడానికి చాలా బాగుంటుంది అది. ఆ తర్వాత అకౌంటబిలిటీ ఉంటుంది అబ్బాయి దాంట్లో, అంటే జవాబుదారీతనం అన్నట్టు, ఒకరిని అప్పగించుకునే అవకాశం ఉంటుంది. మెంబర్స్ ఎంకరేజ్ అండ్ ఛాలెంజ్ ఈచ్ అదర్ టు అప్లై బిబ్లికల్ ప్రిన్సిపల్స్. చూసిరా మీరు,
ఒకళ్ళొకళ్ళు అడగచ్చు, తమ్ముడు నిన్న మనం ప్రేయర్ గురించి మనం నేర్చుకున్నాం మనం, లేకపోతే నిన్న మనము ఓకే జారత్వంకు దూరంగా పారిపోవడం నేర్చుకున్నాం మనం, మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ విషయంలో. తర్వాత ప్రేయర్ అండ్ ఫెలోషిప్, వర్షిప్. స్మాల్ గ్రూప్స్ ప్రొవైడ్ ఎ సెట్టింగ్ ఫర్ కలెక్టివ్ ప్రేయర్ అండ్ వర్షిప్. అసలు యాక్చువల్లీ మీకు తెలుసా, నాకు ప్రేయర్ నేర్పించింది ఒకటే వ్యక్తి, అబ్బాయి నాకు ప్రేయర్ నేర్పించింది, ఇద్దరు కాదు. అర్థమవుతాను, నాకు నేర్పించింది ప్రేయర్ ఒకటే వ్యక్తి. ఒక్క ఆయన తన రూమ్కు తీసుకెళ్ళి మరీ నేర్పించేవాడు అసలు యాక్చువల్లీ ప్రేయర్ అపై. ఎంత దీవెనకరంగా ఉండేదంటే, అరే ఎంత చక్కగా నేర్చుకునేవాడిను. అది సంఘంలో నేర్చుకునేవాపై చాలా కష్టం అసలు యాక్చువల్లీ. వర్షిప్ చేయొచ్చు మంచిగా, మనం చిన్న పాటలు నేర్చుకోవచ్చు, మనం వాళ్ళకు నేర్పించవచ్చు కూడా మనం. అంత మాత్రమే కాదు, చిన్న గ్రూప్స్లో లీడర్షిప్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ జరుగుతుంది అబ్బాయి. లీడర్షిప్ ఆపర్చునిటీస్ చాలా అవకాశాలు. స్మాల్ గ్రూప్స్లో అలౌ ఎమర్జింగ్ లీడర్స్ టు డెవలప్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, నాకు పాట పాడడానికి రాదండి, కానీ చిన్న గ్రూప్లో పాడినప్పుడు వాళ్ళు పాడే టైంలో మనకు అర్థమవుతుందా. సో కనుక వెదర్ దిస్ ఫెలో కెన్ డీల్ ఆర్ నాట్, లేకపోతే ఆ చిన్న గుంపుని మెయింటైన్ చేసే ఏదైనా బాధ్యతనిచ్చినాం అనుకోండి, అక్కడ మనకు వాళ్ళ స్కిల్స్ తెలిసిపోతుంది. తమ్ముడు ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి కూడా వాళ్ళకు నేర్పించే అవకాశం ఎంత ఉంటుంది అబ్బాయి మనకు. మినిస్ట్రీ ట్రైనింగ్ జరుగుతుంది అక్కడ. స్మాల్ గ్రూప్స్ క్యాన్ equip మెంబర్స్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్ సచ్ as evangelism ఆర్ సర్వీస్ ప్రాజెక్ట్స్. అంటే సర్వీస్ ప్రాజెక్ట్స్ అంటే సర్వీస్ని మనం ఎలా నడిపించాలి, ఇప్పుడు ప్రొజెక్టర్ని ఎలా సెటప్ చేయాలి, లేకుంటే కెమెరాని ఎలా సెటప్ చేయాలి, ఇవన్నీ కూడా డిసైపుల్షిప్లో భాగమైన అబ్బాయి. గమనించండి అసలు యాక్చువల్లీ ఇది చిన్న గ్రూప్స్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అర్థమవుతా. ఇది మన ఇండియాలో చాలా మట్టుకు ఎక్స్పోజర్ ఉండవు అబ్బాయి టీచింగ్స్ అని. ఎందుకనంటే మొత్తం సర్వం తనే చేసుకుంటాడు, తను చచ్చిపోయిన తర్వాత ఇంకెవరు ఉండరు అసలు యాక్చువల్లీ అక్కడ నెక్స్ట్ నడిపించటోళ్ళపై. అవుట్రీచ్ అండ్ మిషన్, గమనించండి అది. స్మాల్ గ్రూప్స్ క్యాన్ మొబిలైజ్ మెంబర్స్ ఫర్ అవుట్రీచ్ అండ్ మిషన్ ఇనిషియేటివ్స్. అంటే చిన్న గ్రూప్స్లో ఏం చేయొచ్చు అని అంటే, ఓకే వాళ్ళు చిన్న అవుట్రీచెస్ బయటికి వెళ్ళి, అబ్బాయి ఈరోజు మనం తణుకు స్ట్రీట్లోకి వెళ్ళిపోదాం, రాజమండ్రి స్ట్రీట్లోకి వెళ్ళిపోదాం, మనం అందరం కలిసి అక్కడికి వెళ్ళి మంచిగా పరిచయం చేద్దాం అని చెప్పి ఆ మిషన్ ఇనిషియేటివ్స్ ధైర్యంగా చిన్న గ్రూప్లో అద్భుతంగా చేయొచ్చు అబ్బాయి మీరు. లీడర్షిప్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ చిన్న గ్రూప్స్లో ఎక్కువ జరుగుతుంది అబ్బాయి. లాస్ట్లో అదర్ బెనిఫిట్స్ ఇంకేం చేయవచ్చు పాస్టర్ గారు అక్కడ అంటే, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అబ్బాయి. స్మాల్ గ్రూప్స్ క్యాన్ మీట్ అట్ వేరియస్ టైమ్స్ అండ్ లొకేషన్స్. ముగ్గురే కదా, నలుగురే కదా, 5 మందే కదా, మనం చలో అబ్బాయి బండ్లు వేసుకొని అలా టీ కొట్టు దగ్గర కూర్చున్నాం మనం. ఈసారి మీ ఇంట్లో కలుస్తున్నాం, నెక్స్ట్ టైం ఇంకో ఇంట్లో కలుస్తామని చెప్పి యాక్సెసిబిలిటీ ఉంటుంది. స్మాల్ గ్రూప్స్ క్యాన్ బి ఫార్మ్డ్ అరౌండ్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ అండ్ ఏజెస్. అంటే చాలా సులభంగా వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళు పంచుకోవచ్చు, డిఫరెంట్ ఏజెస్ తోటి గడపచ్చు అబ్బాయి. మల్టిప్లికేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అబ్బాయి చిన్న గ్రూప్స్లో. హెల్దీ స్మాల్ గ్రూప్స్ క్యాన్ రీప్రొడ్యూస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ గ్రూప్స్. ఒక ముగ్గురు వచ్చారు అనుకోండి అబ్బాయి, ఈ ముగ్గురు ద్వారా ఇంకో ముగ్గురు జాయిన్ అయ్యింది అనుకోండి, ఈ ముగ్గురిని విడదీసేస్తారు ఇక వాళ్ళు. అంటే ఏమైంది, ఇప్పుడు 2 గ్రూపులు అయినాయి డిసైపుల్షిప్ గ్రూప్స్లు. ఈ ముగ్గురులో డెఫినెట్గా ఇంకొక ముగ్గురు చేరుతారు అబ్బాయి. అప్పుడు వీళ్ళకి అందరినీ కలిపి 3 గ్రూపులు 9 మందిని చేస్తారు, అలా 12 మందిని చేస్తారు, అలా 16 మందిని. అర్థమవుతుందని అబ్బాయి. అలా ఒక్కొక్కరి గ్రూప్స్ మల్టిప్లై అయితే ఉంటుంది అబ్బాయి. కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, డిసైపుల్షిప్ అనేది చాలా పవర్ఫుల్ అబ్బాయి మన చర్చెస్లో ముఖ్యంగా. అర్థమవుతుందా. సో కనుక స్మాల్ గ్రూప్స్ ఈజ్ ద ప్రైమరీ వెహికల్ ఫర్ డిసైపుల్ మేకింగ్. నంబర్ 9, డిసైపుల్ మేకింగ్ మస్ట్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఇది బిలీవర్స్ని మనం ట్రైన్ చేయాలి అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. ఇది బిలీవర్స్ని మనం ఇలా ట్రైన్ చేయాలి. అలానే మనం ట్రైన్ చేసేవాళ్ళం సింగపూర్లో, ఇప్పుడు కూడా అదే పని మనకు. అక్కడ ఏమంటాడంటే, వేర్ ఎవర్ గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ అస్ ఇన్ అవర్ ఆఫీస్, ఫ్యాక్టరీ, స్కూల్, క్యాంపస్, వర్క్షాప్ ఆర్ కమ్యూనిటీ, ఎక్కడైనా సరే, అది ఏ వర్క్ ప్లేస్ అయినా సరే, దట్ ఈస్ వేర్ వీఆర్ మెంట్ టు బి సాల్ట్ అండ్ లైట్. ఆ ప్రాంతంలోనే మనం ఉప్పుగా వెలుగుగా ఉండాలి. అక్కడే దేవుని యొక్క కింగ్డమ్ వాల్యూస్ని మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఎందుకు అని అంటే, ఆ కింగ్డమ్ వాల్యూస్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ కింగ్ దగ్గరికి వాళ్ళని తీసుకొని వచ్చి నడిపించవచ్చు అబ్బాయి. అందుకొరకే తెలుసా అబ్బాయి, వీళ్ళు మన చర్చ్లో ఎంత డిసైపుల్గా అవుతున్నారో, వీళ్ళు బయటికి వెళ్ళి అంత డిసైపుల్స్గా బ్రతకడం ద్వారా మన సంఘానికి సమానమైన దీవెన రాదాపై దాని ద్వారా. అర్థమవుతా. సో కనుక వర్క్ ప్లేసెస్లో కూడా వీళ్ళని, పాస్టర్ గారు నేను వర్క్ వెళ్తున్నాను కాదు, అది పోలీస్ రంగమైన, స్కూల్ అయినా సరే, అర్థమవుతా, ఏ మట్టి పనికి వెళ్ళినా సరే నాపై, ఆ ప్లేసెస్లో కూడా మీరు దేవునికి మహిమకరంగా బ్రతుకుతూ వాళ్ళకు సువార్తను ప్రకటిస్తూ నెక్స్ట్ సండే వాళ్ళని సన్నిధికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే, వాళ్ళని మన దగ్గర ఉన్నప్పుడు డిసైపుల్గా చేసినప్పుడే వాళ్ళు పనికి వస్తారు. పేతురు వెళ్ళి తెలుసా మీకు అసలు యాక్చువల్లీ ఎవరిని తీసుకొచ్చిండు? నతనీయేలుని తీసుకొచ్చిండు. వెళ్ళి ఆంధ్ర వెళ్ళి పేతురు తీసుకొచ్చిండు, నతనీయేలుని తీసుకొచ్చిండు. వీళ్ళందరూ వీళ్ళంతా జాబ్ హోల్డర్స్, వాళ్ళందరూ కలిసి ఒకటే వృత్తి వాళ్ళది, ఏంటండి, ఫిషర్మెన్ వీళ్ళందరూ కూడా. సో కనుక మీరు చూడండి అబ్బాయి ఎలా ఉంటుందో. ఓఎస్ హిల్మ్యాన్ ఆయన అమెరికన్ ఆథర్ అయిన, స్పీకర్, ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ మార్కెట్ ప్లేస్కు
చాలా ఇది బుక్లో కల్ బయటికి వచ్చేసినాం అబ్బాయి మనం ఆల్రెడీ. ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ద పుల్పిట్ బట్ ఫ్రమ్ ద మార్కెట్ ప్లేస్ అంటాడు ఆయన. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. అసలు యాక్చువల్లీ పుల్పిట్ దగ్గర నుంచి కాదు, మార్కెట్ ప్లేస్లో వాళ్ళు వాడబడుతున్న విధానం ఉన్నది చూడండి, అది మన సంఘానికి సామాన్యమైన బలం కాదపోయి. ఆ పెరుగు పంచటోళ్ళు అమ్మేటోళ్ళు, నిమ్మకాయలు ఏమంటారు, పచ్చళ్ళు అమ్ముకుంటోళ్ళు అయినా సరే, పాలు అమ్మేటోళ్ళు అయినా సరే నా పై ఎంతమంది వస్తారా పై కస్టమర్స్కి. మీకు ఇంకో సంగతి తెలుసా, అసలు యాక్చువల్లీ ఈ విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోండి పై. అసలు యాక్చువల్లీ మనకన్నా జనం వాళ్ళనే ఎక్కువ కలుస్తారు, వాళ్ళే ఎక్కువ జనంని కలుస్తారు మనకన్నా. మన దగ్గర అంతా చూసింగ్ అంతే. పాస్టర్ అనేసరికి బిలీవర్స్, అవసరత ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, చొరవ తీసుకొని మనమే ముందుకు వెళ్తూ ఉంటాం అబ్బాయి వాళ్ళ కోసం మనం. కానీ మీకు తెలుసా అసలు యాక్చువల్లీ మనం ఎవరినైతే డిసైపుల్స్ చేస్తున్నామో వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ మార్కెట్ ప్లేస్లో మనకన్నా వాళ్ళే ఎక్కువ మందిని కలుస్తుంటారు వాళ్ళు. సో కనుక మనకన్నా వాళ్ళే ఎక్కువ వాడబడుతుంటారు అబ్బాయి. ఇంట్లో మనం తయారు చేస్తే వీధిలో వాళ్ళని పంపించాలి అబ్బాయి దేవుని కోసం బ్రతకనికి. ఓకే, ఇంకొక ఆయన, ఓకే, టామ్ నెల్సన్ ఆయన పేరు. ఆయన ఆథర్, స్పీకర్, సీనియర్ పాస్టర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, ప్రెస్బిటరియన్ చర్చ్. తను ఏమంటారంటే మార్కెట్ ప్లేస్ డిసైపుల్ మేకింగ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ షేరింగ్ ద గాస్పుల్, ఇట్స్ అబౌట్ డెమాన్స్ట్రేటింగ్ ద గాస్పుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. చాలా పవర్ఫుల్ ఇది. కేవలం పంచుకోవడమే కాదు, కష్ట నష్టాలు ఉన్నప్పుడు తను ఎంజాయ్ చేస్తున్న విధానము, విధేయత చూపిస్తున్న విధానం వర్క్లో, ఓకే, లాయల్టీ అంటారు దాన్ని, అంటే నమ్మకంగా యథార్థంగా ఆ వర్క్ ప్లేస్లో జీవిస్తున్న విధానం చూసి చాలామంది ఆకర్షితులవుతాయి. ఏమంటారు తెలుసా, 2 విషయాలు అడుగుతారు వాళ్ళు. బాబు, ఏ దేవుని నమ్ముకున్నావు నాయన, నువ్వు క్రైస్తవుడువా, యేసు ప్రభుని నమ్ముకున్నావా, ఏ చర్చికి వెళ్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. చూసిరా మీరు. అసలు ఇంకో మాటకు వస్తే దేవునికి వాళ్ళు రిప్రజెంటేటివ్ చేస్తున్నారు, మీ సంఘానికి కూడా బయటికి వెళ్ళి ప్రచురం చేస్తున్నారు అబ్బాయి. అది ఎలా ఉంటుందా అని చెప్పి. ఆల్ రైట్, మళ్ళీ కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకుందాం, మళ్ళీ పాయింట్స్కి వెళ్దాం అబ్బాయి. కీ ప్రిన్సిపల్స్ అసలు యాక్చువల్లీ మార్కెట్ ప్లేస్లో ఇంటెన్షనల్ లివింగ్ అవుట్ వన్స్ ఫెయిత్ ఇంటెన్షనలీ అండ్ అథాంటికలీ ఇన్ ద మార్కెట్ ప్లేస్. అంటే దాని అర్థం ఏం తెలుసా, మార్కెట్ ప్లేస్ అంటే జాబ్ ప్లేస్లో అన్నట్టు. ఇంటెన్షనల్ లివింగ్ అని అంటే కావలసుకొని చక్కగా, అర్థమవుతున్నాను అబ్బాయి, మోసం చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా వీళ్ళు అక్కడ ఉప్పుగా, సాల్ట్గా, లైట్గా వాడబడుతుంటారంటూ. రిలేషన్షిప్ బిల్డింగ్ రిలేషన్షిప్ విత్ కొలీగ్స్, క్లయింట్స్, కస్టమర్స్ ఈజ్ ద రైట్ వే టు షేర్ ద గాస్పుల్ అంటాడు ఆయన. కరెక్టే కదా అది. లంచ్లో నేను చెప్తాను, తర్వాత ఇలా వాళ్ళు కూర్చొని ఉంటారు, లంచ్లో మాట్లాడుతుంటారు, బ్రేక్ఫాస్ట్లో మాట్లాడుతుంటారు అబ్బాయి. తద్వారా ఏమవుతుందో తెలుసా, రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంటుంది వాళ్ళకు. చొరవ తీసుకొని చేయాలని చెప్పి అబ్బాయి గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ పాయింట్ మీ బిలీవర్స్కి నేర్పించాలా మీరు, మీ చర్చ్ బిలీవర్స్కి ఎలా మీరు వర్క్ చేయాలా. ఊరికే వర్క్ మీద కాన్సన్ట్రేటే కాదు అసలు యాక్చువల్లీ. ఎవరితో ఎలా కలుపుకోవాలా మనము, ఎవరితో ఎలా కలుసుకోవాలా మనము, వారిని ఎలా దేవుని మహిమ కోసం నడిపించాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకొని మా పాస్టర్ దగ్గరికి ఎలా తీసుకురావాలా వాళ్ళని, లేకుంటే మందిరానికి ఎలా తీసుకెళ్ళాలా, క్రీస్తు దగ్గరికి ఎలా నడిపించాలనేది వాళ్ళకి మనం ట్రైన్ చేయాలి అసలు యాక్చువల్లీ మనం. ఇంకా కీ ప్రిన్సిపల్స్లో చూస్తే స్పిరిచువల్ కాన్వర్జేషన్స్ పై, ఓకే, ఎంగేజింగ్ ఇన్ స్పిరిచువల్ కాన్వర్జేషన్ అండ్ షేరింగ్ ద గాస్పుల్ ఇన్ అ న్యాచురల్ అండ్ రెలవెంట్ వే. అర్థమవుతా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, భోజనం చేసేటప్పుడు కానీ, ఓకే బ్రదర్ మీరు ఎలా ఉన్నారు ఏంటి, మీకు గుర్తుందా అసలు యాక్చువల్లీ ప్రభు యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్ కోసము, ప్రెగ్నెన్సీ కోసము కింద మీద పడుతున్నాడు ఆయన. అప్పుడు కరుణ అన్నాడు, అబ్బాయి మనం ప్రార్థన చేద్దామని చెప్పి ఆ వ్యక్తిని మందిరానికి తీసుకొచ్చారు అబ్బాయి. అందరూ కలిసి ప్రార్థన చేసిండు, అద్భుతం జరిగింది అబ్బాయి, దేవుడు ఆత్మకార్యం చేసిండు ఆ బిడ్డలు. మీకు ఇంకో సంగతి తెలుసా, నేను డిసైపుల్షిప్ గురించి ఇక్కడ నేర్పిస్తున్నా. ఈ నేర్పిస్తున్న దీంట్లో ఇక్కడ అసలు యాక్చువల్లీ నేను వీళ్ళతో గడుపుతున్నాను అబ్బాయి. మన సుబ్రహ్మణ్యం 2 వీక్స్ బ్యాక్ అబ్బాయి చాలా పవర్ఫుల్గా జరిగింది అసలు యాక్చువల్లీ. సుబ్రహ్మణ్యం ఏం చేసింది తెలుసా, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అబ్బాయి, బ్యాప్టిజం తీసుకున్నాడు కానీ డిసైపుల్ కాలేడు, ఇంకా చాలా ఏమీ తెలియదు, బేసిక్ కూడా తెలియదు అసలు యాక్చువల్లీ తనకు. సో తనని పట్టుకున్నాడు అబ్బాయి. తనని పట్టుకొని రెగ్యులర్గా నడిపించడము, రెగ్యులర్గా ఆయనని తీసుకురావడము. ఆయన సుబ్రహ్మణ్యంతో చెప్పినంటే, పాస్టర్ గారు నేను క్లాస్ అయిన తర్వాత డైలీ గడపడం మొదలుపెట్టినానండి అని చెప్పిండు ఆయన. ఎవ్రీడే గడుపుతున్నాడంట తనతోటి. అద్భుతమైంది తెలుసా, మొన్న ఇట్లే ఒకసారి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది అబ్బాయి, నిన్న ఆమెకు డెలివరీ ఆమెకు. సో ఆ పిల్లోడు ఏందనంటే, ఇంట్లో వాళ్ళందరికీ హై ఎక్స్పెక్టేషన్ ఏందనంటే కొడుకు పుడితే బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ మేము సెట్ చేసినాం ఆయనని. నేను మాట్లాడినా, సుబ్రహ్మణ్యం కూడా ఆల్రెడీ సెట్ చేసింది. ఎవరు పుట్టినా సరే దేవుని చిత్తం అది, అర్థమవుతా మనం యాక్సెప్ట్ చేయాలంటే, అవునండి పర్వాలేదని నేను యాక్సెప్ట్ చేస్తానంటే, అంటే ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా అదొకలాంటి ఆశ ఉందండి చెప్పిండు ఆయన. మొత్తానికి సుబ్రహ్మణ్యం తన కోసం పోరాడిండు అబ్బాయి దేవుని సన్నిధిలో. నీకు తెలుసా అసలు యాక్చువల్లీ నిన్న నేను షాప్లో ఉన్నా, ఆ కుర్రోడు ఫోన్ చేసిండు, ఏడుస్తున్నాడు అసలు యాక్చువల్లీ. దేవుడు అద్భుతం చేసిండు పాస్టర్ గారు, నార్మల్గా జరిగింది, అర్థమవుతా బేబీ తల్లి ఇద్దరు బాగున్నారు, గుడ్ న్యూస్ కుమారుని ఇచ్చిందని చెప్పిండు. మామూలు విషయం కాదు అసలు యాక్చువల్లీ ఇది. ఆ చెప్పిన దాంట్లో ఇంకో అద్భుతం జరిగింది తెలుసా మీకు అసలు యాక్చువల్లీ. నిన్న సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, పాస్టర్ గారు
ఇతర అవసరతల కోసం మనము నెత్తి మీద వేసుకొని మన బరువు పక్కన పెట్టి వాళ్ళ బరువును మోస్తుంటే దేవుడు ఎలా అద్భుత కార్యాలు జరిగిస్తాడో ఇతరుల జీవితంలో నా ప్రార్థన ఆలకిస్తాడండి దేవుడు అని చెప్పి నాకు ఎంత సంతోషంగా ఉంది పాస్టర్ గారు అన్నాడు ఆయన. మీకు తెలుసా నా అబ్బాయి, ఇటువంటి ఆత్మకార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా అబ్బాయి. విశ్వాసం మామూలుగా పెరగదు అబ్బాయి. నేను ఆ వ్యక్తి గురించి పోరాడలేదు, నేను చెప్తున్నా మీకు. ఐ డింట్ డూ మచ్ అబ్బాయి, జస్ట్ ప్రేయర్ చేసిన అంతే. నేను పెద్ద దాని గురించి ప్రాకలాడలే నేను, ఎందుకంటే నాకు తెలుసు అది న్యూట్రల్, అది ఎవరైనా పర్లేదని నాకు. కానీ సుబ్రహ్మణ్యం అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్ట. ఆయనకు బాధ ఏమనంటే ప్రభా వీళ్ళు నిలబడతారు ప్రభా, ముందుకెళ్తారు ప్రభా అని చెప్పి. చూసిరా ద పవర్ ఆఫ్ డిసైపుల్షిప్ అబ్బాయి. వాళ్ళు పోరాడతాడు అబ్బాయి, మనం పోరాడనక్కర్లేదు. మనం చేయాల్సిందేం తెలుసా, మంచిగా యథార్థంగా ప్రీచింగ్ టీచింగ్ చేస్తే దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు అబ్బాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. డిసైపుల్షిప్, డిసైప్లింగ్ అదర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, టీచింగ్ దెమ్ టు ఒబే జీసస్ కమాండ్స్ అండ్ రెప్లికేట్ ద ప్రాసెస్. నాకు నచ్చింది ఏమనంటే రెప్లికేట్ ద ప్రాసెస్ ఉన్న చూడండి అబ్బాయి, అది గ్రేట్ అసలు యాక్చువల్లీ. ఓకే, అది గ్రేట్ అబ్బాయి, అర్థమవుతుందా? అది ఎందుకు చెప్తున్నానంటే అసలు వాళ్ళు దేవుని కోసం బ్రతకడము సాధించడమే కాకుండా ఇక వాళ్ళు డిసైపుల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు మీకు ఇంకో సంగతి చెప్పాలా మీకు నేను, అసలు సుబ్రహ్మణ్యము ఇంకొక వ్యక్తిని, ఆ వ్యక్తి అని చెప్పిన కదా అబ్బాయి, సుదర్శన్ అబ్బాయి ఆ పేరు. ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇప్పుడు సుబ్రహ్మణ్యము సుదర్శన్ని తయారు చేస్తున్నాడు ఇప్పుడు డిసైపుల్గా. బైబిల్ ఎలా చదవాలా, దేవుని కోసం ఎలా బ్రతకాలా, మమ్మీ ఎలా చేయాలా, అవన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నాడు అబ్బాయి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ అబ్బాయి మనల్ని డిసైపుల్షిప్లో. ఓకే, ఆ తర్వాత మీకు తెలుసా మార్కెట్ ప్లేస్ గురించి చెప్పిన కదా నేను. మార్కెట్ ప్లేస్లో ఇది నేను తరచుగా వీళ్ళ టెస్ట్ మనీస్ నేను మెసేజ్లో వాడుతుంటాను అబ్బాయి. యూట్యూబ్లో ద విట్నెస్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది అబ్బాయి. అసలు పెద్ద వాళ్ళు ఎలా వాడబడుతున్నారు, వాళ్ళ రంగాల్లో డిసైపుల్షిప్ చేసుకుంటా దేవుడు ఎలా వాడుకుంటున్నాడో అన్ని సాక్ష్యాలు ఉంటాయి అబ్బాయి. దాంట్లో కంప్లీట్ సాక్ష్యాలు ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటుంది కంప్లీట్గా. అది మీరు వింటే చాలా బాగుంటుంది అసలు యాక్చువల్లీ. వాళ్ళు అద్భుతంగా ఉంటాయి అసలు వాళ్ళ సాక్ష్యాలు. అందులో నుంచి నేను విని ఏం చేస్తానంటే దాంట్లో కీ పాయింట్స్ తీసుకొని నేను చెప్తూ ఉంటానంట మన వాళ్ళకి అసలు యాక్చువల్లీ. ఓకే, ఆ తర్వాత మార్కెట్ ప్లేస్లో ఎలా దీవెనకరంగా ఉన్నాయని చెప్తున్నా మీకు నేను. మార్కెట్ ప్లేస్ డిసైపుల్షింగ్, మార్కెట్ ప్లేస్ అన్నది కన్నా వర్క్ ప్లేస్ అంటే బాగుంటుందేమో మన కాంటెక్స్లో ఉన్నపై. వర్క్ ప్లేస్లో మనల్ని ఎలా స్ట్రాటజికల్గా ఉండగలం మనం నేర్పించినప్పుడు వాళ్ళం మీకు ప్రేయర్ వాకింగ్ చేయొచ్చు అసలు యాక్చువల్లీ. వాళ్ళు ప్రేయింగ్ ఫర్ కొలీగ్స్, నేను చెప్పినా కదా సుబ్రహ్మణ్యం గురించి, ప్రేయింగ్ ఫర్ క్లయింట్స్, కస్టమర్స్, ఆస్కింగ్ గాడ్ టు ఓపెన్ డోర్స్ ఫర్ స్పిరిచువల్ కాన్వర్జేషన్స్. పాస్టర్ గారు అసలు కొన్నిసార్లు కష్టమవుతుంది పాస్టర్ గారు, జాబ్లో పలానా వ్యక్తి నాకు తెలుసండి కానీ అసలు సెట్ అవ్వట్లేదు అని అంటే మనం నేర్పించాలి వాళ్ళకి. అబ్బాయి అలా కాదు, ప్రార్థన చేయి అసలు యాక్చువల్లీ. ఓకే, ప్రభువా ఏదో ఒక రీతిగా అవకాశం దయచేయి. సుబ్రహ్మణ్యం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి నా వైఫ్ కోసం ప్రార్థన చేయమని చెప్పిండంట. ఎందుకనంటే ప్రెగ్నెంట్ కోసం. ఆ ప్రెగ్నెంట్ కోసం ప్రార్థన చేస్తే కొడుకు పుట్టిండు. చూసారా మీరు, కాన్వర్జేషన్ అలా చేయాలి అబ్బాయి అసలు యాక్చువల్లీ. లంచ్ బ్రేక్స్లో యూజింగ్ లంచ్ బ్రేక్స్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ అండ్ ఎంగేజ్ ఇన్ స్పిరిచువల్ కాన్వర్జేషన్స్. సొల్లు కబురు పెట్టొద్దు అనవసరంగా కూర్చొని ఎక్కడ లంచ్లో. అబ్బాయి అది కాదు, ట్రైన్ చేయాలి అసలు యాక్చువల్లీ మనం. వర్క్ ప్లేసెస్లో డిసైపుల్షిప్ ఎంత ప్రాముఖ్యమైందని చెప్పి ఏదో ఒక రకంగా ప్రార్థనాపూర్వకంగా కల్పించుకొని ఆ కాన్వర్జేషన్ కరెక్ట్గా మనకు సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి అబ్బాయి. నెక్స్ట్ ఇంకొకటి, కాఫీ బ్రేక్స్లో అంటే చిన్న బ్రేక్స్లో యూజింగ్ కాఫీ బ్రేక్స్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ అండ్ ఎంగేజ్ ఇన్ స్పిరిచువల్ కాన్వర్జేషన్స్. పోతే పోయిందండి, ఏముందండి, ఒక కాఫీ మీరు ఇప్పించండి కదా ఆయనకు. ఆ కాఫీ ఇప్పించడం ద్వారా నీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాడు. అర్థమవుతా. నాకు మంచి అనిపించింది అసలు. సీను చెప్పిండో లేదా అబ్బాయి మీకు, అసలు సీను ఒక దారిలో వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా వాళ్ళకు లిఫ్ట్ ఇస్తుంటాడంట, లిఫ్ట్లు అడుగుతారంట. ఆ దారిలో లిఫ్ట్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళకు కరపత్రిక ఇచ్చి వాళ్ళు దిగేటప్పుడు తమ్ముడు ఇది చదువుకోమని చెప్పి కరపత్రిక వెళ్ళిపోవడం అంతే. ఏదో ఒక రకంగా నా అబ్బాయి క్రియేటివ్గా ఒకటి అవుతుంది ఒకటి అవ్వదు, ఏదో ఒక రకంగా మనం నేర్పిస్తుండాలి అసలు యాక్చువల్లీ. అబ్బాయి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సంఘాల్లో మన దగ్గరకు వచ్చి సంఘంలో చక్కగా అర్థమవుతా తల మీద గుడ్డ పెట్టుకొని అర్థమవుతా, లేకపోతే తల మీద టవల్ వేసుకొని, లేకుంటే ఏదో చేసుకొని చక్కగా ప్రార్థన చేసి మన ముందు నీతిగా వైట్ డ్రెస్ వేసుకొని కమ్యూనిటీ సర్వీస్లో పాల్గొని మన ముందు చక్కగా వాక్యం విని వెళ్ళిపోతే కాదా భయ్ సంఘంలో అబ్బా భలే ఉండడండి అసలు యాక్చువల్లీ కరుణ అర్థమవుతా, భలే ఉండడాన్ని వీరబాబు అని చెప్పుకుంటే కాదపై. అసలు ఈ పిల్లలు మన దగ్గరకు ఉన్న వీళ్ళు అందరు ఎక్కడో ఒక దగ్గర పనిచేస్తున్నారు చూడండి, అక్కడ వాళ్ళు అలా బ్రతకాల. అది మనకు కావాల్సింది అసలు యాక్చువల్లీ. అక్కడ వాళ్ళు బ్రతుకుతే అద్భుతంగా ఉంటుంది. ఇంకో సంగతి తెలుసా, ఒకసారి గమనించండి అబ్బాయి మీరందరూ ప్రాక్టికల్గా ఎంత జాషువా ఇది ఏంటి తెలుసా అబ్బాయి. అసలు యాక్చువల్లీ ఇంట్లో జస్ట్ ఇంటికి రాగానే ఒక గంట సేపు ఏదో ఫ్యామిలీతోటే పడుకుంటారు అబ్బాయి వాళ్ళందరూ. ఎక్కువ సమయం గడిపేది వర్క్ ప్లేస్లో వాళ్ళు. చర్చ్లో కూడా కాదు, చర్చ్లో హార్డ్లీ ఎంతరండి, వారానికి ఒక్కసారి అంతే. అసలు మీతో ఎంతసేపు గడుపుతాడైనా హాఫ్ అన్ అవర్ కూడా గడపడు. మందిరంలో 3 గంటలు ఉన్నా సరే పాటల్లో ఎంగేజ్ ఉంటుంది, వర్షిప్లో ఉంటాడు, వాక్యంలో ఉంటాము. నీతో ఎంత గడుపుతాడండి ఆయన? 30 నిమిషాలు కూడా సరిగ్గా గడపడు ఆయన కదా.
కానీ మోస్ట్ ఆఫ్ హిస్ టైం ఎక్కడ పోతుందండి? వర్క్ ప్లేస్లో పోతుంది. మరి ఆ వర్క్ ప్లేస్లో ఎలా ఎఫెక్టివ్ ఉండాలని చెప్పి మనం కానీ వీళ్ళకి నేర్పిస్తే ఆ ఎఫెక్టివ్ వచ్చి మనకు తగులుతుంది వచ్చేది. అక్కడ నుంచి జనసమూహం అలా బయటికి వస్తుంటారు వాళ్ళు అసలు యాక్చువల్లీ అది అర్థమవుతా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు పేతురుని వర్క్ ప్లేస్లో కలిసిండు ఆయన. అసలు యాక్చువల్లీ యేసుప్రభు వెళ్ళి మత్తయిని వర్క్ ప్లేస్లో కలిసిండు ఆయనని. ఆలోచించండి ఒకసారి మీరు, వర్క్ ప్లేస్లో ఉన్న మనల్ని ఎంత దీవెనకరంగా ఉంటారో. ఆటో డ్రైవర్ అయితే ఇంకా సూపర్ అసలు యాక్చువల్లీ ఇచ్చిన ప్రతి ప్యాసింజర్కి కరపత్రిక పంచుతాడు ఆయన. మనం ట్రైన్ చేయాలా వాళ్ళని, డిసైపుల్ చేయాలా వాళ్ళని. వర్క్ ప్లేస్ బైబిల్ స్టడీస్, హోస్టింగ్ బైబిల్ స్టడీస్ ఆర్ ప్రేయర్ మీటింగ్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. అసలు యాక్చువల్లీ మీకు తెలుసా, ఈయూ అని ఎవాంజలికల్ యూనివర్సిటీ అబ్బాయి అసలు ఇప్పటికి కూడా నాపై ఇప్పుడు అందులో నుంచే మీకు తెలుసా పిఏ స్వామి గారు వచ్చినపై, ఎడ్వర్డ్ విలియమ్సన్ అక్కడే రక్షింపబడ్డాడు, సుధాకర్ మొండితోక గారు అక్కడనే రక్షింపబడ్డాడు. ఇలా ఎంతమంది ఉన్నారపై, వీళ్ళందరూ ఏం తెలుసా నాపై, యూనివర్సిటీలో ప్రారంభించిండు. తమ్ముడు మీ దగ్గరనే వర్క్ ప్లేస్ స్టార్ట్ చేయి, బైబిల్ స్టడీ స్టార్ట్ చేయి, నువ్వు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు అది అక్కడ నేర్పించు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అర్థమవుతా, వర్క్ ప్లేస్ హీరోస్ అయిపోతారపై అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎంత దీవెనకరంగా ఉంటారో వాళ్ళు. ఆ తర్వాత వర్క్ ప్లేస్లో స్ట్రాటజీస్ మనం ఎలా చేయగలం అసలు యాక్చువల్లీ వాళ్ళకి ఏం నేర్పించగలం మనం? మెంటర్షిప్ అబ్బాయి అంటే వాళ్ళకు ఆలోచనలు ఇవ్వడం, ఇతరులకు వాళ్ళ కష్టాలు, ప్రతి ఒక్కరికి హిస్టరీ ఉంటుంది అబ్బాయి, భయంకరమైన అప్పుల కష్టాల్లో ఉంటారు వీళ్ళందరూ కూడా. మెంటరింగ్ అదర్స్ ఇన్ ద వర్క్ ప్లేస్, టీచింగ్ దెమ్ అబౌట్ జీసస్ అండ్ హిస్ టీచింగ్స్. అర్థమవుతా, ఎలా నిలబడాలా, ఎలా నేర్పించాలా అని చెప్పి అక్కడ. అంత మాత్రమే కాదు, మీకు ఇంకొక సంగతి తెలుసా, నేను ఇందాక మీకు చెప్పిన కదా నాపై ద విట్నెస్ ఛానల్ అని చెప్పి ఇంకొక ఛానల్ ఉంది అబ్బాయి. ఇందులో నుంచి కూడా చాలా మందిని తీసుకుంటాను నేను. ఇందులో లీడ్ టాక్స్ అబ్బాయి. ఇందులో నేను ఆల్రెడీ మీరు చూస్తున్నాడు కదా స్క్రీన్ మీద, ఈ డాక్టర్ షరీల్ గురించి చెప్పేసిన నేను. ఆ తర్వాత సయ్యద్ బాద్షా గురించి చెప్పిన, మన దగ్గరకు వచ్చిండు ఆయన. తర్వాత ఈయన కూడా శ్రీకుమార్ గణేష్ ఉన్నాడు చూడండి, ఆయన గురించి కూడా చెప్పేసిన నేను మన దాంట్లో. ఆ తర్వాత అబు వర్గీస్ ఉన్నాడు చూడండి, ఆయన గురించి కూడా చెప్పిన నేను. ఇక నాకు కావాల్సినప్పుడల్లా ఇల్లస్ట్రేషన్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను అబ్బాయి. మీరు చూడండి అసలు యాక్చువల్లీ తను ఏమంటారు తెలుసా, వాళ్ళ లీడ్ టాక్స్ కాన్ఫరెన్స్లో ఇలా మార్కెట్ ప్లేస్లో ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళ చేత టెస్ట్ మనీస్ చెప్పిస్తుంటారు వీళ్ళు. అద్భుతమైన కాన్ఫరెన్స్ జరుగుతుంది అబ్బాయి, ఏమి సొల్లు ఉంటుంది దీంట్లో. పాటలు కూడా పాడరు వీళ్ళు సరిగా అసలు యాక్చువల్లీ. జస్ట్ ఆరాధన ఏమంటుందని ఒక చిన్న పాట పాడి వెంటనే ఇక మొదలపై టెస్ట్ మనీస్. పెద్ద టైం కూడా ఉంటుంది అబ్బాయి, హాఫ్ అన్ అవర్లో ముగిచ్చేస్తారు వీళ్ళందరూ కూడా. గుర్తుపెట్టుకోండి, ఇది బెనిఫిట్స్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ డిసైపుల్షిప్ మేకింగ్ అబ్బాయి. అంటే బెనిఫిట్స్ ఆఫ్ వర్క్ ప్లేస్లో డిసైపుల్స్ని పంపిస్తే ఎలా ఉంటుంది? రీచింగ్ ది అన్రిచ్డ్, రీచింగ్ పీపుల్ హూ మే నాట్ అటెండ్ చర్చ్ ఆర్ బీ ఎక్స్పోజ్ టు ద గాస్పుల్ అదర్వైజ్. కరెక్టే కదా అది? మనకి ఏడ దొరుకుతారండి మనకు అసలు యాక్చువల్లీ. మనము వెళ్ళి వీధుల్లో వెళ్ళి ప్రకటించడం కన్నా వీధుల్లో కాదపై వర్క్ ప్లేసెస్లో మన వాళ్ళని ట్రైన్ చేసి పంపించాలి అసలు యాక్చువల్లీ. వాళ్ళు రీచ్ అవుతారు ఏమంటారు అన్రీచ్డ్ వాళ్ళని. ట్రాన్స్ఫార్మింగ్ వర్క్ ప్లేసెస్ ఇంటూ కమ్యూనిటీస్ ఆఫ్ ఫెయిత్, హోప్ అండ్ లవ్. అంటే ఆ ఫ్యాక్టరీని మార్చేస్తారు అబ్బాయి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే నీతిమంతులు ఉన్నారు, నీతిగా పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమతోటి బ్రతుకుతున్న వీళ్ళందరూ కూడా ఆ కంపెనీకి ఎంత దీవెనకరంగా ఉంటారో అర్థమవుతా, ఎంత దీవెనకరంగా ఉంటారో ఎవరికి తెలుసు. ఆ కంపెనీ బాస్ని కూడా తీసుకురావచ్చు మీ దగ్గరికి అబ్బాయి. ఓకే, ఇంకా ఎంపవరింగ్ బిలీవర్స్ టు లివ్ అవుట్ దేర్ ఫెయిత్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అనే డిఫరెన్స్. నేను అదే చెప్పుకుంటూ వచ్చిన మీకు నేను. మన బిలీవర్స్ని మనం ట్రైన్ చేయాలి వాళ్ళని అబ్బాయి. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ వర్క్ ప్లేస్లో, పోలీస్ సంఖ్య ఎక్కడున్నా సరే. సో మల్టిప్లయింగ్ డిసైపుల్స్ హూ క్యాన్ రెప్లికేట్ ద ప్రాసెస్ అండ్ మేక్ మోర్ డిసైపుల్స్. ఈ వర్క్ ప్లేసెస్లో కూడా వాళ్ళు మాత్రమే కాదు కానీ అనేకులను వీళ్ళు డిసైపుల్స్ చేసే అవకాశం ఎంతో ఉంటుంది అబ్బాయి. బిల్ హైబల్స్ అనే దైవజనుడు తను ఏమంటారంటే, ద మార్కెట్ ప్లేస్ ఈజ్ అ మిషన్ ఫీల్డ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ అ మిషనరీ. ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి ఈ మాట. అర్థమవుతా, మన దగ్గరకు వస్తున్న నువ్వు కాదు సేవకుడు అసలు లెక్క ప్రకారంగా, వాళ్ళు సేవకులు. నువ్వు కాదు మిషనరీ, వాళ్ళు మిషనరీస్ అసలు యాక్చువల్లీ. ఎందుకనంటే ఏ కంపెనీలో వాళ్ళు పనిచేస్తున్నారో ఆ కంపెనీ, ఆ స్థలము వీళ్ళకు అది మిషన్ ఫీల్డ్. అది మనకు కాదు, వాళ్ళకు. ఆ కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళకు మిషన్ ఫీల్డ్. అది ఆ ఫిషర్మ్యాన్స్ ఉంటారు చూడండి, అందరూ చేపల బట్టలు ఉన్నారా గోదావరి దగ్గర, అదో వాళ్ళకి అది మిషన్ ఫీల్డ్. అది వీళ్ళని ఏ విధంగా తయారు చేయాలని మనం మిషనరీస్గా తయారు చేయాలి వీళ్ళని. అర్థమైందా? మిషనరీస్గా తయారు చేయాలి వీళ్ళని. ఓకే సార్, కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, మార్కెట్ ప్లేస్ ఏమంటారు దీన్ని, ఈ డిసైపుల్షిప్ చాలా చాలా పవర్ఫుల్ అబ్బాయి వీళ్ళందరికీ కూడా. మనకు అసలు యాక్చువల్లీ 3 విషయాలు నేర్చుకున్నాం మనం మళ్ళీ ఈరోజు. ఓకే, నెంబర్ 1 ఏంటంటే రీప్రొడ్యూసిబుల్ కావాలా, రిపీట్ కావాలా, డూప్లికేట్ కావాలా. సీన్తో నేను ఎంత టైం గడిపినో ఇప్పుడు సీన్ వెళ్ళి ఇంకొకరితో గడపాలా. ఐజాక్ అన్నట్టు చూడండి, అలా అసలు డిసైపుల్స్ వస్తూ ఉండాలి అబ్బాయి. నెంబర్ 8, ఓకే, స్మాల్ గ్రూప్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అనుకున్నాం మనం. చిన్న చిన్న గుంపులుగా తయారు చేయండి. అర్థమవుతా, చిన్న చిన్న గ్రూపులు, 3, 4 ఫ్యామిలీస్, 3 ఫ్యామిలీస్ అలా తయారు చేసి వాళ్ళని డిసైపుల్ చేసి వాళ్ళు చేయాలి. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి అబ్బాయి, మీరే అన్నిట్లో వెళ్ళొద్దు, మళ్ళీ వాళ్ళు డిసైపుల్ చేయాలా, మీరు వాళ్ళని చేస్తే వాళ్ళు ఇంకొకళ్ళని చేయాలా. అలా అన్ని 10 ప్లేసెస్లో అదో వాళ్ళు డిసైపుల్స్ తయారవుతుంటారు అబ్బాయి. అది
ఆ తర్వాత ఏం నేర్చుకున్నాం మనం? మార్కెట్ ప్లేస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ వాళ్ళకి అబ్బాయి. అలా గొప్పగా తయారు చేస్తే ఇక మామూలుగా ఉండదు అబ్బాయి భజన మనకు అసలు. యాక్చువల్లీ ఎంత బలంగా తయారవుతారో వీళ్ళందరూ కూడా.